యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, బంధువులారా, మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏమంటే, ఏ మణిలని మేము బ్రాస్లెట్గా ధరిస్తే మాకి అదృష్టం పెరుగుతుంది, తలరాతులు మారుతుంది, ఆకర్షణ శక్తి కలుగుతుంది, వాక్చాతుర్యం కలుగుతుంది, 10 సమస్యలున్నా పరిష్కారం పొందుతాము అనే గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. అంతకుముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. చాలామంది గురుగారు మిమ్మల్ని కలిసి 1-to-1 మాట్లాడాలి అంటే బెంగళూరుకే రావాల్సి వస్తుంది, వేరే నగరంలో కూడా మీరు అపాయింట్మెంట్స్ పెడితే మాకు మంచిగా ఉంటుంది అనే గురించి మాట్లాడినప్పుడు, మేము హైదరాబాద్ వస్తున్నాం, విజయవాడ వస్తున్నాం, చెన్నై వస్తున్నాము, ముంబై, ఢిల్లీలో కూడా అపాయింట్మెంట్స్ ఉంది. సో ఈ నగరంలో అపాయింట్మెంట్స్కి అవైలబుల్ ఉంటాం. మీరు వెంటనే క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. టెంటేటివ్ డేట్స్ ఏది ఉంటుంది అని నా అసిస్టెంట్ మీకు తెలియజేస్తారు. సో మీరు సంఖ్యాశాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము, వాస్తుశాస్త్రము 3 మేము క్లబ్ చేసి, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు క్లబ్ చేసి, ఆర్టికులేట్ చేసి, బ్లెండ్ చేసి మీకు ఇంటర్ప్రిటేషన్ ఇస్తాము, ప్రిడిక్షన్స్ ఇస్తాము. ఇది యునీక్ ప్రిడిక్షన్స్. దాంతోపాటు మీరు పర్టికులర్గా ఏ వెహికల్ నెంబర్ వాడాలి, పర్టికులర్ ఏ మొబైల్ నెంబర్ వాడాలి, లక్కీ డైరెక్షన్ ఏది వాడితే మీకు లక్ ఫ్యాక్టర్ పెరుగుతుంది, ప్లానెటరీ పొజిషన్ ప్రకారంగా మీ జాతక చక్రాల్లో ప్లానెటరీ ప్లస్ అండ్ మైనస్కి ఏ గుడులకు వెళ్ళాలి, ఏ మంత్రం జపం చేయాలి అనే గురించి కూడా మీరు కన్సల్టేషన్ చేయొచ్చు. దీంతోపాటు మీ బిజినెస్ కార్డ్ ఎలా ఉండాలి, లేఅవుట్, బిజినెస్ కార్డులో లోగో డిజైనింగ్ ఎలా ఉండాలి, కలర్ కాంబినేషన్ ఎలా ఉండాలి, ఇవి గురించి మీరు దాన్ని 1-to-1 కలిసి మాట్లాడచ్చు. వెంటనే క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి. దాంతో తర్వాత కొందరు గురువుగారు అస్ట్రాలజీ కన్సల్టేషన్ చేసేసినాము, న్యూమరాలజీ కన్సల్టేషన్ చేసింది అయింది, వాస్తు కన్సల్టేషన్ అయింది, టారెట్ రీడింగ్ కూడా చేసేసినాము, ఏ దాంట్లోనూ మాకు మంచి రిజల్ట్ కలగలేదు గురువుగారు. ఫెడప్ అయిపోయినాం, మా తలరాత ఎలా ఉందో భగవంతుడు రాసినట్లు ఉండి అనేసి ఏ కన్సల్టేషన్ చేయకూడదని నిశ్చయం చేసుకొని కూర్చొనేసినాం. మీలాంటి వాళ్ళ కోసమే సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం 3 రోజుల వర్క్షాప్ డిజైన్ చేయబడింది. 3 రోజుల వర్క్షాప్ జరుగుతుంది హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీలో. క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ సీట్లను బుక్ చేసుకోండి. లిమిటెడ్ సీట్స్ ఉంటుంది, 24 సీట్సే ఒక సెషన్లో. సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం మీరు నేర్చుకున్నారంటే మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితం, మీ ఫ్యామిలీ ప్రోగ్రెస్ ఖచ్చితం. విత్ ఇన్ 108 days మీరు దాన్ని ఫీల్ చేయగలుగుతారు. ఈ వర్క్షాప్లో మేము 4 వాల్యూమ్ సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం పుస్తకాలని మీకు బుక్ మెటీరియల్గా ఇస్తున్నాం. 4 వాల్యూమ్స్ ఆఫ్ బుక్. ఓకే, ఈ 4 వాల్యూమ్స్ ఆఫ్ బుక్లో మీకు సాల్డియన్ న్యూమరాలజీ, వేదిక్ వాస్తు, నాడీ అస్ట్రాలజీ, దీంతోపాటు పామిస్ట్రీ, పిరమిడ్ నేమ్ నెంబర్స్ ఎలా ఉండాలి, హారిజంటల్ వాల్యూ నేమ్ నెంబర్ ఎలా ఉండాలి, టారెట్ పిక్చర్తో పాటు ఇన్ఫర్మేషన్స్ ఈ పుస్తకాల్లో ఉంది. ఇది సేల్స్కి ఎక్కడా లేదు, ఓన్లీ వర్క్షాప్కి ఎవరు వస్తారో వాళ్ళకి, స్టూడెంట్స్కి మనము దీన్ని బుక్ మెటీరియల్గా ఇస్తున్నాం. దీంతోపాటు కుండలిని యోగాన్ని నేర్పుతున్నాం, కుండలిని దీక్ష ఇస్తున్నాం. కుండలిని మీరు నేర్చుకున్నారంటే భాగ్యోదయమే. మూలాధారంలో ఉండే కుండలిని శక్తిని ఆజ్ఞ చక్ర, సహస్రార చక్ర యాక్టివేట్ చేసి ఇస్తున్నాం. దీంతోపాటు చాలామంది ఇప్పుడు ఈర్ష్యతో చేతబడులు చేసి, తంత్రాలు చేసి, ఆకర్షణ శక్తి కలగకుండా, వాక్చాతుర్యం కలగకుండా, డబ్బుల సమస్య ఎక్కువ రావాలి, ఆరోగ్య సమస్యలు రావాలి అని తంత్రాలు చేసి, చేతబడి చేసి కట్టేసి ఉంటారు. ఆ కట్టెలనంతా విడగొట్టేది ఎలా, ఈ తంత్రాల నుంచి బయట వచ్చేది, చేతబడి నుంచి బయట వచ్చేది ఎలా, దీని గురించి కూడా మీకు నేర్పుతున్నాము విషయాలు. సో వెంటనే క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ సీట్ని బుక్ చేసుకోండి. ఓన్లీ 24 సీట్సే ఉంటుంది, ఎక్కువ సీట్స్ ఉండదు. ఓకే, రైట్. రండి, ఇప్పుడు అదృష్టం కలిగించే ఆ మణిల గురించి మాట్లాడుతాం. మీ డేట్ ఆఫ్ బర్త్ 1-10-19-28 అంటే మీరు ఒక బుధవారం రోజు సూర్యాస్తం అయిన తర్వాత, సన్సెట్ అయిన తర్వాత ఒక 23 తులసి మణిని తీసుకోండి.
దాన్ని ఎలాస్టిక్ దారం వస్తుంది, దాంట్లో బ్రాస్లెట్ మారి చేసి పురుషులైతే రైట్ హ్యాండ్కి వేసుకోండి, స్త్రీలు అయితే ఎడమ చేతికి లెఫ్ట్ హ్యాండ్లో ధరించండి. మీ భాగ్యోదయం అవుతుంది, ఆకర్షణ శక్తి పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది. ఏదే మీకు అబ్స్టకల్స్ ఉన్నా ఆ అన్ని అబ్స్టకల్ దూరం అవుతుంది. ఒకటి కాదు 10 సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం పొందుతారు. తప్పనిసరిగా తులసి మణిని ధరించండి, బ్రాస్లెట్గా ధరించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 2, 11, 20, 29 అయితే మీరు ఒక శుక్రవారం రోజు సూర్యాస్తమం అయిన తర్వాత, సన్సెట్ అయిన తర్వాత శుక్రవారం రోజు ఒక 24 కమలమణిని తీసుకోండి. దాన్ని ఎలాస్టిక్ దారంలో బ్రాస్లెట్గా చేసి పురుషులైతే రైట్ హ్యాండ్కి ధరించండి, స్త్రీలైతే లెఫ్ట్ హ్యాండ్కి ధరించండి. మీ భాగ్యోదయం అవుతుంది, మీ తలరాత మారుతుంది, అదృష్టం పెరుగుతుంది, ఆకర్షణ శక్తి పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది. ఒకటి కాదు 10 సమస్యలున్న అన్ని సమస్యలు సరిపోతుంది. తప్పనిసరిగా కమలమణి ధరించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 3, 12, 21, 30 అయితే మీరు ఒక ఆదివారం సండే సూర్యాస్తం అయిన తర్వాత చందనమణి ఒక 27 చందనమణిని ఎలాస్టిక్ దారంలో బ్రాస్లెట్గా చేసి స్త్రీయులైతే ఎడమ చేతికి ధరించండి, పురుషులైతే రైట్ హ్యాండ్కి ధరించండి. మీ భాగ్యోదయం అవుతుంది, అదృష్టం పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది. మీరు ఏమేం పని అనుకుంటారో ఆ పని అన్నీ త్రూ అవుతుంది, సక్సెస్ మీద సక్సెస్ వస్తుంది. 10 సమస్యలు ఒకటి కాదు 10 సమస్యలున్న 10 సమస్యలు పరిష్కారం పొందుతారు. తప్పనిసరిగా చందనమణిని ధరించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 4, 13, 22, 31 అయితే మీరు ఒక శుక్రవారం రోజు సూర్యాస్తం అయిన తర్వాత, సన్సెట్ అయిన తర్వాత ఒక 24 కమలమణిని ఈ ఎలాస్టిక్ దారంతో బ్రాస్లెట్గా మాదిరిగా చేసి పురుషులైతే రైట్ హ్యాండ్కి ధరించండి, స్త్రీలైతే లెఫ్ట్ హ్యాండ్కి ధరించండి. మీ భాగ్యోదయం అవుతుంది, మీ తలరాత మారుతుంది, అదృష్టం పైన అదృష్టం వస్తుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది, ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఒకటి కాదు 10 సమస్యలున్నా ఆ 10 సమస్యల నుండి పరిష్కారం పొందుతారు, తప్పనిసరిగా పొందుతారు. తప్పనిసరిగా కమలమణిని ధరించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 5, 14, 23 అయితే మీరు ఒక శుక్రవారం రోజు సన్సెట్ అయిన తర్వాత, సూర్యాస్తమం అయిన తర్వాత ఒక 24 కమలమణి ఎలాస్టిక్ దారంతో బ్రాస్లెట్గా చేసుకోండి. బ్రాస్లెట్ మరిగా చేసి పురుషులైతే రైట్ హ్యాండ్కి, స్త్రీలైతే లెఫ్ట్ హ్యాండ్కి ధరించండి. మీరు అనుకున్న అన్ని పనిలో ఒకటి మీద ఒకటి సక్సెస్ ఇస్తూ వెళ్తుంది. మీ భాగ్యోదయం అవుతుంది, మీ తలరాత మారుతుంది, అదృష్టం పైన అదృష్టం వస్తుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది, ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఒకటి కాదు 10 సమస్యలున్నా దాని నుంచి బయట వచ్చేస్తారు. తప్పనిసరిగా కమలమణిని ధరించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 6, 15, 24 అయితే మీరు ఒక బుధవారం రోజు ఒక 23 తులసి మణిని ఎలాస్టిక్ దారంతో బ్రాస్లెట్ మారిగా చేసి 23 తులసి మణిని బ్రాస్లెట్ మారిగా చేసుకొని పురుషులైతే రైట్ హ్యాండ్కి ధరించండి, స్త్రీలైతే లెఫ్ట్ హ్యాండ్కి ధరించండి. మీ భాగ్యోదయం అవుతుంది, మీ లక్ ఫ్యాక్టర్ పెరుగుతుంది, అదృష్టం మారుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది, ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీరు అనుకున్న అన్ని విషయాలు మంచిగా జరుగుతుంది. ఒకటి కాదు 10 సమస్యలున్నా మీరు ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు. తప్పనిసరిగా తులసి మణిని ధరించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 7, 16, 25 అయితే మీరు ఒక శుక్రవారం రోజు సూర్యాస్తమం అయిన తర్వాత ఒక 24 కమలమణిని ఎలాస్టిక్ దారంతో బ్రాస్లెట్ మాదిరిగా చేసుకొని రైట్ హ్యాండ్కి పురుషులు ధరించండి, లెఫ్ట్ హ్యాండ్కి స్త్రీలు ధరించండి. మీ తలరాతే మారుతుంది, మీ అదృష్టం పెరుగుతుంది, ఆకర్షణ శక్తి పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది. మీకు ఒక్క సమస్య కాదు 10 సమస్యలు ఉన్నా, ఏమి అబ్స్టకల్స్ ఉన్నా ఆ అన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు.
తప్పనిసరిగా కమలమణిని ధరించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 8, 17, 26 అయితే మీరు ఒక శుక్రవారం రోజు సూర్యాస్తమం అయిన తర్వాత ఒక 24 కమలమణిని ఒక ఎలాస్టిక్ దారంతో బ్రాస్లెట్ మరిగా చేసుకొని పురుషులైతే రైట్ హ్యాండ్కి, స్త్రీలైతే లెఫ్ట్ హ్యాండ్కి ధరించండి. మీరు అనుకున్న పనిలో అన్నీ కూడా జరుగుతుంది. మీరు ఏదేది అనుకుంటారో అది జరుగుతుంది. ఆకర్షణ శక్తి పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది, మీ తలరాతే మారుతుంది, అదృష్టం పైన అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. మీది ఒక సమస్య కాదు, 10 సమస్యలున్నా దాని నుంచి మీరు బయటపడతారు. తప్పనిసరిగా కమలమణిని ధరించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 9, 18, 27 అయితే మీరు ఒక శుక్రవారం రోజు సూర్యాస్తం అయిన తర్వాత ఎర్ర చందనమణి 24 ఎర్ర చందనమణిని ఎలాస్టిక్ దారంతో బ్రాస్లెట్ మాదిరిగా చేసుకొని పురుషులైతే రైట్ హ్యాండ్కి, స్త్రీలైతే లెఫ్ట్ హ్యాండ్కి ధరించండి. మీ తలరాతే మారుతుంది, భాగ్యోదయం అవుతుంది, మీ అదృష్టమే మారుతుంది, మీరు అనుకున్న అన్ని పనులు జరుగుతుంది, వాక్చాతుర్యం ఉంటుంది, ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీకు ఒక సమస్య కాదు, 10 సమస్యలున్న అన్ని సమస్యల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. సో తప్పనిసరిగా ఎర్ర చందనమణిని ధరించండి. సో ఈ మణిని ధరించేటప్పుడు 100% మీకు సక్సెస్ దొరుకుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టేశ్వరుని అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.